న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణరెడ్డి తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవి విజయోత్సవ సభలు కాదని ప్రజలను వంచన చేసిన సభలుగా నిర్వహిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువతను మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైసీపీ ఎంపీపీ నాగేశ్వరరావు, మండల కన్వీనర్ కాదర్ వలీఖాన్, ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి సాకే రామాంజనేయులు, హరినాథ్ రెడ్డి, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు ప్రభుదాస్, గవ్వల శ్రీరాములు, సోహెల్, గవ్వల సాయికృష్ణ, భాస్కర్ నాయుడు, చికెన్ గోపాల్, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ప్రోగ్రాంలో మహిళలకు ఇస్తానన్నటువంటి ప్రతి నెల తాను ఇస్తానన్నటువంటి 1500 వంచన కాదా? ఇంతవరకు ₹1 ఎవరికైనా ఇచ్చినాడు? ఎవరికి ఇవ్వలేదు కదా. అది అంతకంటే వంచన ఏముంటుంది చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు నేను కాబోయే ముఖ్యమంత్రినో లేకపోతే డిఫాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ గారు ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానన్నాడు. ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు తగ్గకుండా ఇస్తానన్నాడు. ఇవి 2 నోచుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగ అర్హత లేకపోతే ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం తమ ఖాతాలో ₹3000 ఇస్తాను. ఇది వంచన కాదా? ఇంతకంటే నయవంచకులు ఎవరైనా ఉంటారా? దాంతోపాటు ఏం చెప్పాడు? గ్యాస్ చెప్పినాడు. గ్యాస్ ఏమైపోయింది? శూన్యమైపోయింది కదా. ఎంతమందికి ఈ 2 సంవత్సరాలలో తాను ఇవ్వాల్సినటువంటి 6 గ్యాస్ సిలిండర్ల గురించి ఎంతమందికి వచ్చింది? 6 గ్యాస్ సిలిండర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే రాదు. పోనీలే మామూలు మహిళలకి ఏమొస్తా ఉంది? ఏమీ రావట్లేదు. పూర్తిగా మహిళా సంఘాలను అయితే పూర్తిగా నిర్వీర్యం చేసేసినారు. మీరు బాగా ఆలోచించండి. 100 మహిళా సంఘాలు ఒక గ్రామంలో ఉంటే 30% పైగా ఈరోజు డిఫాల్ట్ అయినాయి. పూర్తిగా డిఫాల్ట్ అయిపోయినాయి. 30% పైగా మహిళా సంఘాలు పని చేయడం గ్రామాల్లో మానేసినాయి పూర్తిగా. ఎక్కడ కూడా వాళ్ళు పని చేస్తూ ఉన్న దాంట్లో ఎక్కడ కనపడట్లా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ ఇచ్చాడో వాళ్ళకి సంపూర్ణంగా 4 సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయడం వలన, లేకపోతే పావలా వడ్డీని సమర్థవంతంగా అమలు చేయడం వలన ఆ రోజు మహిళా సంఘాలు కలకలలాడింది. కానీ ఈరోజు మహిళా సంఘాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అవలంబించినటువంటి గొప్ప విజయం. వాళ్ళు చెప్పుకునేదానికి ఇంకా మేము విజయోత్సవ సభ కాదు. ఈ వంచనలో మహిళలు ప్రధాన పాత్ర వహించాల్సిన మహిళల్ని ఈరోజు వాళ్ళు పూర్తిగా వంచి చేసినారు మహిళలు. అందుకే ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఈ 2 విపరీతంగా ధరలు పెంచేశారు. విపరీతంగా ధరలు పెంచినారు. 1-2 దాంట్లకు కాదు. ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక దాంట్లలో అసలుకి 1435 అయితే గడిచిన సంవత్సరం ₹1900 అధికారికంగా, ఈరోజు ₹2350. అదేవిధంగా 10, 26, 26
పోయిన సంవత్సరం 2000, ఇప్పుడు 2250. సూపర్. మామూలుగా మనం గ్రామాల్లో బూడిది సూపర్ అనుకుంటా అంటే అత్యంత తక్కువ ధరకు దొరికేది బూడిది సూపర్. ఆ బూడిది సూపర్ని కూడా ఈరోజు 980 రూపాయలకి చేర్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వానికే ఉంది. 980 రూపాయలు చేరింది బూడిది సూపర్. 20-20-0-13 అయితే పోయిన సంవత్సరం 1550 రూపాయలు, 2025-26, 26-27కి వచ్చేసరికి 2250 రూపాయలు అయిపోయింది. అదేవిధంగా 16-20-0-13 1400 రూపాయలు పోయిన సంవత్సరం ఉంటే ఇప్పుడు 1750 రూపాయలు. ఒక్క యూరియా, వీళ్ళు అత్యధికంగా రైతులు వాడేటటువంటి యూరియా, అదేవిధంగా డిఏపి, ఈ రెండు ధరలు పెంచలే. దీనిని ఏం చేశారు? అసలుకు ఇవి మార్కెట్లో నుంచి మాయం చేశారు. ఎక్కడ కూడా మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు ఈరోజు. యూరియా ఎక్కడ కూడా మార్కెట్లో డిఏపి దొరకట్లే. ఈ రెండింటిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే అనంతపురంలో ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నటువంటి వాళ్ళే ర్యాకులు వెళ్ళిపోయినాయి. మన జిల్లాకు రావాల్సినటువంటి యూరియా, మనకు రావాల్సినటువంటి డిఏపి ఈ జిల్లా నుంచి కడపకో, లేకుంటే కర్నూలుకో, లేకపోతే కర్ణాటకకో, అనంతపురంలో ఉండేటటువంటి డిస్ట్రిబ్యూటర్లే మాయం చేశారు. ఈ మాట నేనేం చెప్పలే. నాకంటే ముందు గడిచిన సంవత్సర కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కూడా పెద్ద ఎత్తున పుంకాలు రాసింది. డిఏపి మాయమైపోయింది, యూరియా మాయమైపోయింది. ఇంతవరకు కూడా ఒక్కరి పైన యాక్షన్ తీసుకోలేదు. అది ఈ ప్రభుత్వానికి, ఈ ఎమ్మెల్యేలకు, ఈ ఎంపీలకు, రైతాంగం పట్ల, ఈ ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇది వంచన కాదా అని మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు వంచన సభకు అర్హులు తప్ప ఇంకేదానికి అర్హులు కాదు. వీళ్ళు ముందు మీరేం చెప్పినారు? మీకు అర్హులైనటువంటి ప్రతి అందరూ వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, కొత్త పెన్షన్లను అందుబాటులో తేబోతున్నాము. జూన్ 12వ తారీఖున మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది అని చెప్పినారు. ఏమైనా ఈ రోజుటి వరకు, ఈ నిమిషం వరకు ఎక్కడైనా అందుబాటులో ఉందా? సిగ్గుండాలి కదా వీళ్ళకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఆ మాట చెప్పుకోవడానికి. ఇంకా మేము విజయోత్సవం చెప్పుకుంటామండి. అసలు ఏ విధంగా వీళ్ళు అర్హులు విజయోత్సవం చెప్పుకోవడానికి అని అడుగుతాం. ఈరోజు కార్యక్రమంలో ఆ సభలో ఎక్కడ కూడా జనసేన బీజేపీనే కనపడలే. వాళ్ళే ఈ నియోజకవర్గంలో మేము ఏం చేయలేదు కాబట్టి, అభివృద్ధి చేయలేదు కాబట్టి, ఏ యొక్క సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేయలేదు కాబట్టి